49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. భారత్తో సహా 40 దేశాల నుండి కోడి మాంసం, గుడ్లు సహా పౌల్ట్రీ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడాన్ని సౌదీ అరేబియా నిషేధించింది. నివేదికల ప్రకారం సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ ఈ ఉత్తర్వు జారీ చేసింది. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి దేశ మార్కెట్లో ఆహార భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయడానికి ముందు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ జాబితాను కాలానుగుణంగా నవీకరించవచ్చని ఎస్ఎఫ్డీఏ పేర్కొంది. బర్డ్ ఫ్లూ వంటి వ్యాధుల వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రమాద అంచనాలు, అంతర్జాతీయ నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దిగుమతి జాబితాలో ఈ సవరణ ఇటీవలి సంవత్సరాలు అతిపెద్ద మార్పుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. పూర్తిగా నిషేధించబడిన 40 దేశాలలో భారత్తో పాటు ఆఫ్ఘనిస్తాన్, అజర్బైజాన్, జర్మనీ, ఇండోనేషియా, ఇరాన్, బోస్నియా హెర్జెగోవినా, బల్గేరియా, బంగ్లాదేశ్, చైనా, ఇరాక్, ఘనా, పాలస్తీనా, వియత్నాం, కామెరూన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, లిబియా, మయన్మార్, ఈజిప్ట్, సెర్బియా, స్లోవేనియా, ఐవరీ కోస్ట్, మాంటెగ్రినో ఉన్నాయి. పాక్షిక పరిమితులున్న దేశాల్లో ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, పోలాండ్, టోగో, డెన్మార్క్, జింబాబ్వే, మలేషియా, ఆస్ట్రియా, ఫిలిప్పీన్స్, రిపబ్లిక్ ఉన్నాయి. ఈ దేశాల్లోని నిర్దిష్ట పాత్రలకు మాత్రమే పరిమితులు వర్తిస్తాయి. న్యూకాజిల్ వ్యాధి వైరస్ను చంపడానికి తగినంత వేడి లేదా ప్రాసెసింగ్కు గురైతే పౌల్ట్రీ మాంసం సంబంధిత ఉత్పత్తులను తాత్కాలిక నిషేధం నుండి మినహాయించవచ్చని అధికారులు స్పష్టం చేశారు. దీనికోసం ఉత్పత్తి సరైన ప్రాసెసింగ్ను నిర్ధారిస్తూ దేశ అధికారిక ఆరోగ్య సంస్థ జారీ చేసిన సర్టిఫికెట్ను కలిగి ఉండాలి. ఉత్పత్తి గుర్తింపు పొందిన ఫ్యాక్టరీ నుండి రావాలి. డీజీసీఎస్ డేటా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో భారతదేశ పౌల్ట్రీ ఎగుమతులు రెట్టింపు కంటే ఎక్కువగా దాదాపు $149 మిలియన్ చేరుకున్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో గుడ్ల ఉత్పత్తులు వంటి పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు $71.16 మిలియన్. రూపాయి పరంగా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో పౌల్ట్రీ ఎగుమతులు 1288.63 కోట్లు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ వంటి దేశాల నుండి బలమైన డిమాండ్ భారతదేశ పౌల్ట్రీ ఎగుమతుల పెరుగుదలకు దారితీసింది. ఒమన్ కూడా భారతీయ గుడ్లకు ప్రధాన కొనుగోలుదారుగా ఉంది. కానీ ఈ సంవత్సరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో యుఏఈ ఒమన్ను అధిగమించి అతిపెద్ద కొనుగోలుదారుగా అవతరించింది.